హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 15వ భాగాన్ని వినేద్దాం. వరుణ్ ఊరికి బయలుదేరాడు. మేఘ హాల్లోకి వచ్చి చూసేసరికి రామ్మోహన్ టిఫిన్ తింటున్నాడు. మెల్లిగా పక్కన కుర్చీలో కూర్చుని ఆయన తినే వరకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తినడం అయిపోయాక చేయి కడుక్కొని మేఘ వైపుకు తిరిగి నువ్వు చెప్పాలనుకుంటున్నదంటో చెప్పు అన్నాడు కూల్గా. గొంతు పెగిల్చుకొని తడబడుతూ నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది మెల్లగా తల ఉంచుకొని. దీర్ఘంగా శ్వాస తీసుకుని నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా? రామ్మోహన్ చాలా నార్మల్గా అడుగుతున్నాడు. కానీ మేఘ అసలేం చెప్తుందో అని అతనికి కూడా టెన్షన్గానే ఉంది. ఇటు మేఘనా కూడా టెన్షన్గానే ఉంది. ఇద్దరి గుండె చప్పుళ్ళు ఎంత స్పీడ్గా కొట్టుకుంటున్నాయో గొంతులోని వణుకుతోని అర్థమైపోతుంది. తలెత్తి రామ్మోహన్ కళ్ళలోకి చూస్తూ నేను వాసు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, తనతో నా జీవితం బాగుంటుంది అనిపిస్తుంది అంది మెల్లగా. ఆయన చిన్నగా నవ్వుతూ అయితే అబ్బాయిని నన్నోసారి కలవమని చెప్పు, మాట్లాడతా. అలా అనగానే మేఘ ముఖంలో సంతోషం. ఇంత కూల్గా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. మనసు ఆనంద పరవశంతో తేలియాడుతుండగా సరేనన్న రేపు కలవమని చెప్తాను అనబోయేంతలోనే రామ్మోహన్ ముఖంలో రంగులు మారడం చూస్తూ నాన్న అంది. ఏంటే నాన్న? ఏంటి నాన్న? చెప్పు, ఏం చెప్తావు చెప్పు, నేను వింటాను అంటూ చేతులు కట్టుకుని నించుంటూ ప్రేమిస్తున్నాను. ఈ కాలం ప్రేమల గురించి నేను చెప్పనా? 4 సినిమాలు 3 షికార్లు. ఎప్పుడు ఈ విషయానికి బ్రేకప్ చెప్పుకుంటారో మీకే తెలీదు. వయసేమో 20, బ్రేకప్లేమో అరడజను. ఇవి ఇప్పటి ప్రేమలు, ప్రేమ కథలు. పళ్ళు నూరుకుంటూ ఒక్క మాట చెప్తున్నాడు. నా ప్రేమ అలాంటిది కాదు అంది పౌరుషంగా. నోర్ముయ్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందా ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రేమంట ప్రేమ, పెద్దవాళ్ళు కాదంటే లేచిపోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళతో అయినా సుఖంగా ఉంటున్నారా అంటే అది లేదు. పట్టుమని సంవత్సరం తిరగకుండానే చంకలో ఓ పిల్లాడితో మోసపోయామంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మీరు గుమ్మం ముందు నిల్చుంటే మిమ్మల్ని చూసిన మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ గుండె మీద చేయి చూపిస్తూ నొప్పిగా ఉంటుంది. మీ జీవితం నాశనం అయిందని మీకంటే ఎక్కువగా మేం బాధపడతాం ఆ రోజు. ఇక మీ జీవితాలను ఎంతగా తీర్చిదిద్దినా అది అతకులమయమే అవుతుంది కానీ అని గట్టిగా అరుస్తూ అక్కడున్న కుర్చీని విసిరికొడుతూ ఆవేశంగా చెబుతున్నాడు. ఆయన ఆవేశానికి ఒక్క నిమిషం భయపడినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అందరూ మోసగాళ్ళే ఉండరు కదా. మేఘ మాట ఇంకా పూర్తి కానేలేదు. చెంప చెల్లుమనిపించి జాగ్రత్తగా విను, నీ పెళ్లి వరుణ్తోనే, ఇది ఫిక్స్, ఇదే ఫైనల్ గట్టిగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు విసివిసిగా. కన్నీళ్లు చెలియకట్టు దాటుతుండగా వాసుకి చేసిన ప్రామిస్ గుర్తుకు రాగానే బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ కుర్చీలో కూలబడింది. ఆయన కొట్టినందుకు బాధగా లేదు. వరుణ్తోనే నీ పెళ్ళి అని చెప్పిన మాట గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంది. అదంతా చూసిన జయంతి బాధతో మేఘ తల నిమురుతుండగా మా నాన్నకు చెప్పు, వరుణ్ కట్టిన తాళి నా గుండెల మీద పడిన మరుక్షణమే నా ఊపిరి ఆగిపోతుందని. నాలో అణువణువునా నిండిపోయిన వాసుతోనే నా జీవితం. నా తాలి బరువుని నేను మోయలేను. అలా మోయాల్సి వస్తే నా ప్రమేయం లేకుండానే నా ఊపిరి అనంత వాయుల్లో కలిసిపోతుంది. నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదు, జరగబోయేది చెప్తున్నా. మేఘ అలా మొండిగా చెబుతుండడంతో ఒక్కసారిగా కలవరపడిపోయింది జయంతి. వెంటనే రామ్మోహన్ దగ్గరికి వెళ్ళింది. అతడు ఇంకా కోపంతోనే ఉండడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ కోపంలో అతడు ఇంకేం చెప్పినా వినిపించుకోవడానికి తెలిసి మేఘ దిగులుగా డైనింగ్ టేబుల్ మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది ఆలోచిస్తున్నట్లుగా. కొద్దిసేపటి తర్వాత కోపం తగ్గిన రామ్మోహన్ హాల్లోకి వచ్చి చూసేసరికి మేఘన దిగులుగా పడుకుని ఉండడం చూస్తే గుండె తరుక్కుపోయింది. మెల్లగా తన దగ్గరికి వచ్చాడు. ఎర్రగా కందిపోయిన చెంపను చూసేసరికి అప్రయత్నంగా ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మెల్లగా చెంపను నిమురుతున్న రామ్మోహన్తో ఎందుకండి దాన్ని బాధపెట్టి మీరు బాధపడతారు అంది వెనకాలే వచ్చిన జయంతి. దానికి సమాధానంగా అది ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ రేపు వరుణ్తో పెళ్ళయ్యాక తన జీవితంలో బాధ అనే పదమే లేకుండా చేస్తాడు. వాడి ప్రేమతో ఆప్యాయతతో అన్నీ మరిపిస్తాడు. వరుణ్ మంచోడు జయంతి. ఇక అక్క బావ మేఘనని కోడలుగా కాదు ఒక కూతురులా చూసుకుంటారు. మేఘకి ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చిన వాడవుతాను. ప్రేమించాను అనగాని ముక్కు ముఖం తెలియని వాడికి ఇచ్చి అది రేపు బాధపడుతుంటే ఓ తండ్రిలా నేను చూడలేను. ఇప్పుడు బాధపడని రేపు సంతోషంగా ఉంటుంది. మరి ఇప్పుడు బాధపడుతుంటే చూస్తున్నారుగా అన్నట్లున్నాయి జయంతి చూపులు. 100 ఏళ్ళు సంతోషంగా ఉంటామని తెలిసినప్పుడు కొన్ని క్షణాలు బాధ భరించక తప్పదు అన్నాడు రామ్మోహన్ జయంతి చూపులకి. కానీ వాసు గురించి కూడా ఆలోచించండి. నాకెందుకో మేఘకి వాసునే కరెక్ట్ అనిపిస్తుంది. రామ్మోహన్ గుర్రుగా చూశాడు. ఆ అబ్బాయి నీకు ముందే తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు. 2 సార్లు మేఘా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు. అప్పుడు చూశాను, అంతే. చక్కగా ఉన్నాడు.
ఇంకా ఏదో చెప్తుంటే గాని ఇక ఆపుతావా అన్నాడు చిన్నగా కూతురు నిద్రకు భంగం కలిగించకుండా. జయంతికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కూతురు మీద ఇంత ప్రేమ ఉందని మురిసిపోవాలో లేక బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని బాధపడాలో అసలేం అర్థం కావట్లేదు. ఇక్కడ సంజన ఇంట్లో కళ్ళు తెరిచేసరికి తన రూమ్లో ఉంది. కంగారుగా అటు ఇటు చూసింది. పక్కన చందు లేకపోవడంతో దిగులుగా అలాగే కూర్చుండిపోయింది. అప్పుడే రూమ్లోకి వస్తున్న చందు తన కోసం వెతకడం చూసి, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటూ లోపలికి వస్తూ సంజు చేతికి ఐస్ క్రీం బౌల్ అందించాడు. సంజు గట్టిగా కళ్ళు మూసుకొని నాలుగు ఖర్చుకుంటూ సిగ్గుతో బౌల్ అందుకుంది. హ్యాపీగా ఒక్కో స్పూన్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది. ఇప్పుడు ఐస్ క్రీం ఎందుకు తెచ్చానో తెలుసా? ఐస్ క్రీం తింటూ ఎందుకు అన్నట్లు చూసింది. పాపం నీ మీద నీ పీత బ్రెయిన్ ఆలోచించి చించి వేడెక్కిపోయింది, చల్లారుద్దామని తెచ్చా. చందు అంది గట్టిగా. ఓ సారీ, పీత బ్రెయిన్ కాదు, కోడి బ్రెయిన్ అన్నాడు నవ్వుతూ. అతడు అలా అనేసరికి పక్కనే ఉన్న పిల్లోని విసురు కొట్టింది. అది అతడికి తగలకుండా పక్కన పడడంతో హహా అంటూ పెద్దగా నవ్వాడు. అతడంత పెద్దగా నవ్వడంతో ఈగో హట్టయిన దానిలా చందు అంటూ మీదకి రాబోయింది. సంజు అలా వస్తుండడంతో కింద పడిన పిల్లోని తీసుకుని ఆమె మీదకి విసిరేసి పరిగెత్తాడు. ఏయ్ చందు ఆగు. అబ్బా రౌడీ బేబీ చెప్పిందని పెద్ద ఆగుతారు మరి, పోవమ్మా. అతడి మాటలకి నవ్వుతూ, సచ్చినోడా నా చేతులకు దొరుకుతావుగా, అప్పుడు చెప్తా నీ పని అంటూ సోఫా చుట్టూ ఒక రౌండ్ కొట్టారు. అలా ఇల్లంతా తిరిగి తిరిగి ఇద్దరు అలసటగా సోఫా మీద వాలిపోయారు. అక్కడే ఉన్న బాల్ అతని మీదకి విసిరి కొడుతూ, ఈ సంజుతో ఇంకెప్పుడు పెట్టుకునని చెప్పు అంది రొప్పుతూ. ఆయాసపడిపోతూ, ఇంకెప్పుడో అంటున్నావు కదా, అప్పుడు పెట్టుకుంటా, ఇప్పుడు మాత్రం ఓపిక లేదు తల్లు. అతడు అలా ఆయాసపడి చెప్తుంటే పడి నవ్వుతూ, నువ్విలా చెప్తుంటే ఎంత నవ్వొస్తుందో తెలుసా వాసు. ఆమె అలా వాసు అనగానే చందు ఒక్కసారిగా స్టన్ అయిపోయి నవ్వుతున్న సంజుని చూస్తున్నాడు. అతడు ఎందుకు తనని విచిత్రంగా చూస్తున్నాడని తను చెప్పిన మాట గుర్తుకు రాగానే నాలిక ఖర్చుకొని సైలెంట్గా ఉండిపోయింది. చందు మాత్రం ఆలోచిస్తూ, వాసు పేరు ఎందుకు వచ్చింది తనకింత సడన్గా, తనకి గతం గుర్తుందా డౌట్గా తన వైపు చూశాడు. సంజు ఇబ్బంది పడుతూ ఉండడం చూసి, సరే నేను వెళ్తున్నాను అంటూ లేవబోయాడు. చందు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుండడం ఎందుకో నచ్చలేదు తనకి. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా ప్లీజ్ నా కోసం అన్నది. మన రౌడీ బేబీ అంత క్యూట్గా అడిగేసరికి కాదనలేక సైలెంట్గా కూర్చున్నాడు. టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లు, నీకు నా ఫ్రెండ్ సింధు తెలుసా? సింధు పేరు వినేసరికి గతుక్కుమన్నాడు. సింధు ఏమో నాకు తెలీదు. అదే నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు దీప్తి పక్కనుంది. ఇది నిజంగా దానికి నన్ను సెట్ చేస్తుందా కర్మ కాకపోతే అనుకుంటూ, దీప్తి సిస్టర్ పక్కనే ఉంది. ఆ సిస్టరా అన్నాడు కావాలని. హో ఆగాగు, నువ్వు సిస్టర్ అన్నావని తెలిస్తే గుండాగి సచ్చుద్ది. అసలే నిన్ను ఇష్టపడుతుంది అయితే, కానీ నేను మాత్రం నిన్ను ఇష్టపడుతున్నాను అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. నాదేముంది బాస్, లైట్. అసలు సింధు అమ్మ తల్లి, నాకే సింధు వద్దు, బిందు వద్దు, అది కాదు సింధు అంటూ తన గురించి చెప్పబోతుండడంతో, అమ్మ తల్లి నీకో దండం, నేను వెళ్తున్నాను అంటూ వడివడిగా బయటకు అడుగులు వేస్తుంటే, మరి ఏం చెప్పమంటావు తనకి? రాఖీ కట్టించుకోవడానికి ఓ అన్నయ్య సిద్ధంగా ఉన్నాడని చెప్పు అంటూ పారిపోయాడు. సంజు పడి నవ్వుకుంది. ఊరు నుంచి తిరిగి వచ్చిన వరుణ్ ముఖంలో కోపం ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అతని మీదే ఆశలు పెట్టుకున్న మేక అతడు రాగానే దగ్గరికెళ్ళి, ఏమన్నారు బావా, అత్తయ్య మావయ్య అని అడిగింది ఆత్రంగా. కసిగా పళ్ళు కొరుక్కుంటూ, ఏమంటారు, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు అన్నాడు కోపంగా. మళ్ళీ అతడి చుట్టూ చూస్తూ మామయ్య ఎక్కడా అని అడిగాడు. రూమ్ వైపు చేయి చూపించింది. ఆవేశంలో లోపలికి వెళ్తున్న వరుణ్ వెనకాలే వెళ్ళింది అతడేం మాట్లాడుతున్నాడో అని. మావయ్య చిన్నగా పిలవాలనుకున్నాడు, కానీ ఆవేశంతో ఆ పిలుపు అరిచినట్లే వినపడింది రామ్మోహన్కి. ఏమైందిరా? మెల్లిగా ఊపిరి వదులుతూ, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అమ్మ వాళ్ళతో చెప్తే మావయ్యకు మాటిచ్చాను, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరించింది. నాకు వేరే ఆప్షన్ లేదు మావయ్య, నేను పెళ్లి చేసుకుంటాను అమ్మ కోసం. నేను మీకోసం మేఘ కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటాం, కానీ కాంప్రమైజ్ అయ్యి ఇద్దరం దగ్గరం కాలేంగా. నాకు తను చిన్నప్పటి నుంచి సరదాగా ఆట పట్టించే మరదలు, అంతకుమించి ఓ మంచి ఫ్రెండ్, అంతే. మేఘాకి వాసునే ప్రపంచం. మీరేమన్నా అనుకోవచ్చు, 1 సంవత్సరం గడిస్తే పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయని, ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకుంటారని. వాటిలో మొక్కుబడిగా చేసేవే ఎక్కువ. ప్రేమగా దగ్గరవ్వాలే కానీ ఇబ్బందిగా కాదు మావయ్య. సంవత్సరాలు గడిస్తే మనసు చంపుకొని బతకడం అలవాటవుతుంది. దాన్నే మీరు సర్దుకుపోతుంటారు పరిస్థితులు అనుకుంటారు. అయినా మీ ఇష్టం మావయ్య, మాకు పెళ్లి చేసేయండి. నేను మేఘాని బాగా చూసుకుంటాను, కానీ దాన్ని సంతోషంగా మాత్రం ఉంచలేను. నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని వదులుకొని ఇంకొకరితో సంతోషంగా ఎలా ఉండగలుగుతాం?
వాసు చాలా మంచోడు మావయ్య. ఆవేశంగా మొదలుపెట్టిన మాటలు చివరికొచ్చేసరికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అక్కడి నుంచి విసివిసిగా రూంలోకి వెళ్ళిపోయాడు. బావా అంది బాధగా. మేఘ ముఖం చూడగానే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను అని తను చెప్పడం గుర్తుకు వచ్చింది. కానీ ఇప్పుడు తని మాట తప్పాడు. బాధ ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకు మేఘ, ఎందుకు వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు? మనం సంతోషంగా ఉండమని చెప్తున్నా. వరుణ్ మీద చాలా ఆశలు పెట్టుకున్న రామ్మోహన్ అతడు అలా చెప్పి వెళ్ళేసరికి బెడ్డుపై కూలబడి, ఎందుకు జయంతి, వీళ్ళు ఎందుకు మనల్ని అర్థం చేసుకోరు అన్నాడు మెల్లిగా. మనం వాళ్ళని, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే ఆలోచిస్తూ అవతలి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదంటారు. ఒక్కసారి అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించండి మొదలుపెట్టి చూస్తే పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి మేఘా ప్లేస్లో ఉండి ఆలోచించండి. అది ఎంత బాధపడుతుందో తెలుస్తుంది. వరుణ్ స్థానంలో ఉండి చూస్తే మీకే తెలుస్తుంది. ఇక వాసు మంచోడో కాదో తెలియదు, కానీ మేఘాని బాగా చూసుకుంటాడనిపిస్తుంది. రామ్మోహన్ ఆలోచనలో పడిపోయాడు. ఎవరి గదుల్లో వారు నిశ్శబ్దంగా ఆలోచనలనే ఊబిలో చిక్కుకుపోయారు. రాత్రి ఎవరూ భోజనం చేయలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మేఘా భుజం మీద చెయ్యి పడింది. ఆ స్పర్శకు వెనక్కి తిరుక్కున్న ఆ చేతిని తన కళ్ళకు ఆనించి, రే ప్లీజ్, నీ ప్రేమస్ని బ్రేక్ చేసి గుండెలో బరువుని నా కన్నీళ్లతో ఒక్కసారిగా దింపేసుకుంటాను ప్లీజ్, గొంతు కూరుకుపోతుండగా అభ్యర్థనగా అడిగింది. ఆమెను గిరుక్కున్న తన వైపుకు తిప్పుకుని హత్తుకున్నాడు. అప్రయత్నంగా అతడి కళ్ళ నుంచి నీరు ధారగా కారిపోతున్నాయి. ఆమె అభ్యర్థనకు తన కన్నీళ్లు అతడి గుండెను తడిచేస్తూ ఉంటే అతడి కన్నీళ్లు ఆమె భుజాలను తడిపేస్తున్నాయి. అలా ఎంతసేపు ఏడ్చారో వాళ్ళకే తెలియదు. మేఘ అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే అర్థమైంది వాసుకి రామ్మోహన్ ఏం చెప్పి ఉంటాడో అని. అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినిపించగానే ఇద్దరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. మేఘ కంగారుగా, ఈ టైంలో ఎవరే ఉంటారబ్బా, ఇప్పుడు ఏం చేయాలి, నిన్ను ఎక్కడ దాచాలి అంటుంది దిక్కులు చూస్తూ. నువ్వు టెన్షన్ పడకు, నేను బాల్కనీలోకి వెళ్తాను. సరే. వాసు బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత బాల్కనీ డోర్ క్లోజ్ చేసి నుదుటి మీద చిరు చెమటలు తుడుచుకుంటూ రూమ్ డోర్ తెరిచింది. ఎదురుగా రామ్మోహన్, పక్కనే వరుణ్ ఆశ్చర్యంగానే చూస్తూ ఉండడంతో వరుణ్ వైపుకు తిరిగి, మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను అంటూ మేఘా వైపుకు తిరిగి, వరుణ్ నిన్ను బాగా చూసుకోలేనప్పుడు ఈ పెళ్లి చేయడం కూడా వేస్ట్, వేరే సంబంధాలు చూస్తాను, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు గంభీరంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు రామ్మోహన్. వరుణ్తో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నవ్వాలో, వేరే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అంటున్నందుకు ఏడ్వాలో అలా తిక్కమక్క స్థితిలో ఉండి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వాసు దగ్గరికి వెళ్ళింది. ఎవరు వచ్చింది? తండ్రి తనకు చెప్పిందంతా వాసుకు చెప్పింది. ఆమెను హత్తుకుని రేపు ఎలాగైనా రామ్మోహన్తో మాట్లాడాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుగానే గబగబా బాల్కనీ నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నాడు. వాసుని చూడగానే ఎక్కడో మునిగి ఇక్కడ తేలినట్లు, ఏంట్రా ఈ మధ్యరాత్రులు ఎక్కడి నుండి ఇలా పొద్దున్నే దొంగోడిలా ఇంటికొస్తున్నావు అంది పార్వతి. ఎప్పటిలా సెటైర్లు వేస్తాడనుకుంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి, ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్ళాడు? అన్యమస్కంగానే స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వెళ్తున్న వాసుతో, ఏంట్రా టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతున్నావు, తిని వెళ్ళు, వచ్చాక తింటా అంటూ పార్వతి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. వాసు ఇంట్లోకి అడుగుపెట్టేసరికి హాల్లో రామ్మోహన్ తాపీగా పేపర్ చదువుకుంటున్నాడు. గొంతు సవరించుకొని అంకుల్ అన్నాడు మెల్లిగా. ఆ పిలుపుకి అటువైపు చూశాడు. తెల్లగా పొడుగ్గా ఒత్తైన జుట్టుతో ఆకర్షణీయమైన ముఖంతో ఎందుకో చూడగానే చక్కగా అనిపించాడు. ఎవరు బాబు నువ్వు? దగ్గరికి వచ్చి అడిగాడు. నా పేరు వాసు, మేఘాని అని అతడి మాట పూర్తి కానేలేదు. ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటికే వచ్చి మాట్లాడుతున్నావు, మర్యాదగా వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులకి అందరూ బయటికి వచ్చారు. మేఘాకైతే ముచ్చెమటలు పట్టాయి వాసుని అక్కడ చూడగానే. రామ్మోహన్ ఆవేశంగా వాసు మీదకి రాబోతుండగా, మామయ్య ఆగు ప్లీజ్, అసలు వాసు మాటలు వినకుండా ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు. కోపంగా వరుణ్ వైపుకి తిరిగి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నావు, ఆవేశ, కానీ మేఘాని నాకు ఇష్టమైన వాడికిచ్చే చేస్తా, ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు అన్నాడు. ఆ మాటలు వినగానే వాసు కోపంతో, ఇచ్చి చేసేసేయండి, మేఘాని ఎవరికో ఇచ్చి కట్టబెట్టేయండి, తన మనసులో నేనున్నాననే విషయం ఆ చేసుకున్న వాడికి తెలిస్తే తనను మానసికంగా శారీరకంగా హింసిస్తాడు. అప్పుడు తన లైఫ్ ఇలా అయ్యిందేంటా అని తీరిగ్గా కూర్చొని బాధపడవచ్చు. మనకు కావలసిన వాళ్ళో తెలిసిన వాళ్ళో ఓ మంచి సంబంధం ఉందని చెప్పగానే వాళ్ళ మాటకు విలువ ఇచ్చి పెళ్లి చూపులకి వెళ్తాం. మరి మీ కన్న కూతురు, మీరు 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన మీ కూతురు మాటకు ఎందుకు విలువ ఇవ్వరు? నేను ఒకరిని ఇష్టపడుతున్నాను నాన్న అని చెప్పగానే కనీసం వాడి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరెందుకు అంకుల్? అంటే మీ దృష్టిలో ప్రేమించిన వాడు ఒక పోకిరి, ఓ ఈడియట్,
పనికి మాలినవాడు. మేము సరదాగా వాళ్ళని నవ్వించడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని వెధవేషాలు వేస్తాం, కానీ మేము నిజంగా పనికి మాలిన వెధవలైతే కాదంకుల్. పెళ్లి కొడుకుల లిస్టులో మా ప్రేమించిన వాళ్ళు పనికిరారా? ఆ మాటలు వింటున్న రామ్మోహన్ కోపంగా, అంటే మీరు ప్రేమించామనగానే మీకిచ్చి పెళ్లి చేసేయాలా? వెంటనే చేయకండి, కానీ మేము ఎలాంటి వాళ్ళమో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి మంచి వాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళకు అర్థమయ్యేలా నచ్చ చెప్పేయండి. మీకు అన్ని విధాలా నచ్చితే పెళ్లి చేయొచ్చు కదా అంటున్నా. వాసు మాటలకి కోపంగా వరుణ్ వైపు తిరిగి, తెలుసుకోవడం అంటే ఎలారా? చెప్పు, నేను వింటాను, చెప్పు. ఇదేంటి ఈయన నన్ను అడుగుతున్నారు? రామ్మోహన్ మళ్ళీ గట్టిగా అడిగేసరికి వాసు ఏదో చెప్పబోయాడు. అంతలోనే వరుణ్, అంటే మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మన ఇంట్లో కొన్ని రోజులు తడబడిపోతూ, కొన్ని రోజులు ఉంచుకుంటే ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది కదా. నోరు ముయ్, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అరిచి లోపలికి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు నిశ్శబ్దంగా అక్కడే నిలబడిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.